మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని వాక్యం చదివారా? దేవునితో మాట్లాడుతున్నారా? ఆయన మాటలు మనం విని ఆయనతో మాట్లాడినప్పుడు నీ జీవితం అంతా కూడా చాలా ఆహ్లాదకరముగా ఉంటుంది, చాలా ఆనందముగా ఉంటుంది, చాలా మహిమకరముగా ఉంటుంది. అంటే నిన్ను నువ్వే చూసుకొని ఉదయకాలం లేచి దేవునితో నడుస్తూ ఉండగా సాయంత్రం అయ్యేసరికి ఈ రోజంతా ఎలా గడిచిపోయింది, ఈ రోజంతా ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి అని నువ్వు ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని స్వరం విని దేవునితో నువ్వు మాట్లాడితే ఇంత బాగుంటుందా అని నిన్ను నువ్వే ఆశ్చర్యపోయే రీతిగా ప్రభు నీతో మాట్లాడతాడు, నిన్ను నడిపిస్తాడు. ప్రత్యేకమైన కోణంలో ప్రభు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఇన్ని సంవత్సరాలు నడిచినట్లుగా కాదు, ఒక క్రొత్త ధనము ప్రభు ఇస్తాడు. ఈ ఉదయకాలం ఒక క్రొత్త వ్యక్తిగా, ఒక క్రొత్త అనుభూతి, ఒక మహిమ కలిగిన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు, నడిపిస్తాడు. నీ హృదయం చాలా సంతోషముగా ఉండనట్లుగా, సమాధానముగా ఉండనట్లుగా, దీవెనకరముగా నీకు మాత్రమే కాదు, నువ్వు ఇతరులకు కూడా దీవెనకరముగా ఉండనట్లుగా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆ విధముగా గొప్ప కార్యములు ప్రభు మన జీవితంలో చేస్తాడు. నమ్మండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనున్న వాక్యము యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1, 2 వచనాలు, 3 వచనాలు నేను చదువుతాను. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను. నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. చాలా సంతోషముగా, చాలా దీవెనకరముగా మాట్లాడుతున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని, ఎంత స్పష్టముగా, క్లియర్గా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడకు. అంటే కొంతమందికి అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో, నా పిల్లలు ఏం చేస్తారో, వారి యొక్క స్టడీ ఎట్లా, వారిని చదివించగలనా, వారిని ముందుకు తీసుకొని వెళ్ళగలనా, వారి వివాహాలు ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు పిల్లల విషయంలో ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు, భయపడకు అంటున్నాడు. అంటే ఎండిన భూమి మీద నీళ్లు గుమ్మరిస్తాడట, ప్రవాహ జలములాగా చేస్తాడట. ఇవన్నీ ఆశీర్వాదములు. ఈ 3 వచనాలు కూడా ఎందుకు మనకి ఇస్తున్నాడంటే, ఇంత గొప్పగా నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఇలా మీ యొక్క జీవితం మీ మట్టుకే కాదు, మీ తరమును కూడా నేను ఆశీర్వదించబోతున్నాను. నేను నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యవస్థలో గొప్ప కార్యము, ఆశీర్వాదము, మేలు నా ద్వారా నువ్వు అనుభవించబోతున్నావు అని చెప్తున్నాడు. నీ పేరు పెట్టుకో, అక్కడ యాకోబు అన్న దగ్గర నీ పేరు పెట్టుకొని చదువు. చాలా దీవెన ప్రభు ఇవ్వబోతున్నాడు, చాలా మేలులు కూడా ప్రభు చేయబోతున్నాడు. ఈ రోజు వరకు భయపడ్డావేమో, కానీ వాక్కు చదువుకొని ఆ భయాన్ని వదిలిపెట్టి ప్రభు యొక్క చెయ్యి పట్టుకొని నడవడం మాత్రమే. నీకేం కనిపించకపోయినా, నీకేం వినిపించకపోయినా, నీకు అర్థం కాకపోయినా ఆయనతో నడుస్తూ ఉండు కొన్ని రోజులు. ఆయనతో నడిచిన భక్తుల జీవితాలు చూడండి, ఎన్నో మనం చెప్పుకోవచ్చు. యాకోబుని తీసుకుంటే, యాకోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్ర పట్టుకొని వెళ్ళాడు. ఏమన్నా ఉన్నదా? ప్రాణ భయంతో వెళ్ళాడు. ఎక్కడ అన్న చంపేస్తాడో అని భయముతో తెలియని ప్రాంతంలోకి వెళితే అక్కడ దేవుడు యాకోబునకు తోడై ఉండి ఆయనను ఆశీర్వదించి, ఆయన తిరిగి వచ్చేటప్పుడు దాసదాసీలు, భార్యలు, పిల్లలు, చాలా సంపద తీసుకొని 2 గుంపులుగా, అంటే భూమి భరించలేనంత ఆశీర్వాదమును ఆయన సంపాదించుకున్నాడండి. అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక నువ్వు ధైర్యముగా ఉండు. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని, మమ్మల్ని తండ్రి ఆదరిస్తున్నావని, ఏ విషయంలో కూడా ప్రభు మమ్మల్ని నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదని, ఈరోజు ప్రభా మమ్మల్ని కాదు, మా పిల్లల్ని కూడా నువ్వు ఆశీర్వదిస్తానంటున్నావు. నీకు పుట్టిన వారి మీద నా ఆత్మను కుమ్మరించేదను, వారిని నేను ఆశీర్వదించేదను అని నీ వాక్కులు చెప్తా ఉన్నాయి, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ప్రభా, నీ బిడ్డలు ఏ విషయంలో భయముతో ఉన్నారో, బాధతో ఉన్నారో, వేదన అనుభవిస్తున్నారో తండ్రి, ఈరోజు నుంచి వారి చింత యావత్తును నీ మీద వేస్తున్నాం. వారు నెమ్మదితో ఉండాలి, సమాధానముతో ఉండాలి.
ఆరోగ్యముతో ఉండాలి. వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ, వారి ఉద్యోగము ప్రభువా ఉన్నత స్థాయిలో ఉండినట్లుగా మీరు దీవించండి. ప్రభువా ఎవరు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా వారికి స్వస్థత, విడుదల ప్రకటిస్తున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో గొప్ప కార్యములు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ఏ ఇంట్లో రక్షణ లేదో రక్షణ కార్యము జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా రక్షణ కార్యము చేయండి ప్రభువా. ఎవరు తాగుబోతులుగా, తిట్టుబోతులుగా, తిరుగుబోతులుగా ఉన్నారో అయ్యా వారు అన్నీ వదులుకొని అయ్యా నిన్ను వెంబడించే కృపలోనికి నడిపించండి. గొప్ప కార్యములు జరిగించండి నాయన. ఎవరు హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో, నీ బిడ్డలు మూలుగుతున్నారో ప్రభువా వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ గాయపడిన హస్తం వారి మీద ఉంచి వారిని బాగు చేయండి. వారి గాయములు కట్టమని ప్రార్థిస్తున్నాం. ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఈరోజు శుభము, దీవెన పలుకుతున్నామయ్యా. ఈ సంవత్సరం అంతా వారికి ఆరోగ్యము, క్షేమము అయ్యా వారి యొక్క జీవితంలో అద్భుతాలు జరగాలి అయ్యా. నిత్యము నీవు నడిపించాలి అయ్యా. ఈ సంవత్సరం అంతా నీ కృపలో వారు వర్ధిల్లునట్లుగా సహాయము చేయమని, వారి కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయము చేయమని, మేలుతో కృపతో నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.